నోళ్ళల్లో నానుడి స్టార్ట్ అవుతుందో దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరమ్మని చెప్పండి. ఇలా ప్రజల నోళ్ళల్లో నానుడి స్టార్ట్ అయింది, ఇలా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నానుడి ఏదైతుందో ఇవాళ ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినని చెప్పి అంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని అడిగాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయిన ఎప్పుడు కలవలేదు, ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో. పార్టీల చేరికతోని ఒక నూతన అధ్యాయం ఆరంభం కాబోతుంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ లో చేరిక నూతన అధ్యాయంగా భావించినప్పటికీ కేసీఆర్ గారితో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆ ఈనాడుది కాదు, చాలా వరకు జగిత్యాల ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కూడా వాస్తవ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. ప్రాణహిత నదీ జలాలు వినియోగులు రావాలి అని అంటే మీరు తుమ్మడి ఏడవ బ్యాజ్ నిర్మాణం చేసేటువంటి ఒక మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. ఇవాళ మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి నిన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు చూపెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక పూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పి అంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. ఇక్కడ 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలింది 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దానికి జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి జవాబుదారు ఎవరైతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటున్నాను. ఇలా మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందెల బ్యారేజ్ నిర్మాణం తక్షణం పునరుద్ధరింపజేయబడాలి. మరి సంవత్సర కాలంలో చేసే సంతోషం నాయన. ఈ సంవత్సర కాలంలో మీరు దాన్ని చేస్తున్న విశ్వాసం అయితే ప్రజలకు కలబట్టం లేదు. కొన్ని అంటే మానసిక ఒత్తిళ్లు, ఇలా జరుగుతున్న పరిణామాలు, ఇవన్నింటి దృష్టి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఎదురు కావటం, ఇలా కాంగ్రెస్ పార్టీ వీడిన పరిస్థితుల్లో ఏదైతుందో మరి కేసీఆర్ గారు వారితో కలిసి ప్రయాణం చేసే విధంగా నన్ను ఏదైతే ఆప్తుడిగా వారి దగ్గర తీసుకోవడం ఏదైతుందో నిజంగా నేను వారికి ఆ భావి జీవితం భవిష్యత్తు అంతా నేను రుణపడి ఉంటా అని చెప్పి అంటున్నాను. అందరి లక్ష్యం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ప్రధానంగా భావించామో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కూడా అంతే ప్రధానం చెప్పండి. వారు దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో విశేష కృషి చేసి వారు రాష్ట్రంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు అంటే నిజంగా కూడా జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎవరు ఆలోచించలేకపోయింది. ఇలా రైతు బందే కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, టీచర్ కిట్ కానీ, బీడీ కార్మికుల పెన్షన్ సౌకర్యాలు కానీ, ఇట్లాంటివన్నీ ఎవ్వరు కూడా ఆలోచించలేదు. వారు ఒక రైతు బిడ్డ ఏదైతుందో ఇలా రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఇవన్నీ వారు ఆలోచించి తెలంగాణ నిర్మాణానికి తోడ్పడతామని చెప్పని కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని చెప్పండి.